క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూస్తున్నంతసేపు కంటిరెప్ప వాల్సినంత ఎంగేజింగ్ గా చేస్తాయి. సాధారణంగా ఇలాంటి సినిమాల్లో కిల్లర్ క్రైమ్ చేయడం, పోలీసులు అతన్ని వెతికి పట్టుకోవడానికి పరుగులు పెట్టడం అనే ప్లాట్ చూస్తూ ఉంటాము. కానీ ఈ సినిమాలో మాత్రం సైకో ఏకంగా పోలీసులనే టార్గెట్ చేసి చంపుతూ ఉంటాడు. ఊరవతల శవాన్ని పారేసి దమ్ముంటే పట్టుకోరా షికావతు అని సవాలు విసురుతాడు. మరి ఇంత ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో రూపొందిన ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది అనే వివరాలకు వెళ్లే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని భయ్యా, థ్యాంక్ యూ. ప్రముఖ సైకలాజిస్ట్ డాక్టర్ అన్వర్ హుస్సేన్. అతను సిటీ పోలీస్ శాఖలో అఫీషియల్ గా క్రిమినాలజిస్ట్ గా పనిచేస్తాడు. అంటే పోలీసులకు తెగని కేసుల్లో దగ్గరుండి హెల్ప్ చేస్తాడన్నమాట. పోలీసులకు కూడా అంతు చిక్కని క్లూలు దొరకబట్టి కేసు విచారణ సజావుగా సాగేలా చేస్తాడు. ఈ క్రమంలోనే అన్యూయంగా ఒక రోజు విశాఖ పోలీస్ డిపార్ట్మెంట్ లో డీఎస్పీగా పనిచేస్తున్న అభిమన్యు కౌశిక్ అత్యంత దారుణంగా హత్యకు గురవుతాడు. ఆయన కళ్ళు గుండెను కోసేసి శవాన్ని ఊరవతల పడేస్తాడు. ఈ కేసు విచారణ జరుగుతుండగానే మరో పోలీస్ ఆఫీసర్ కూడా అచ్చం ఇలాగే మర్డర్ కు గురవుతాడు. దీంతో రెడ్ అలర్ట్ ప్రకటించిన పోలీసులు కిల్లర్ కోసం ముమ్మరంగా గాలిస్తారు. అలా సాగుతున్న ఇన్వెస్టిగేషన్ లో పోలీసుల మృతదేహం పక్కన కళ్లకు గంతలు లేకుండా ఉన్న న్యాయదేవత ప్రతిమ కనిపించి కేసును ఊహించని మలుపు తిప్పుతుంది. అంతు చిక్కని ఈ మిస్టరీని ఛేదించడానికి పోలీసులు డాక్టర్ అన్వర్ సహాయం తీసుకుంటారు. మరి అన్వరు ఈ కేసు వెనుకల ఉన్న కిల్లర్ ను పట్టుకోగలిగాడా? ఇంతకీ హంతకుడు ఎవరు? పోలీసులనే ఎందుకు చంపుతున్నాడు అనేది తెలియాలంటే ఈ మూవీని ఓటీటీలో చూడాల్సిందే. ఈ మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు వచ్చేసి అంజాం పాతీరా. 2020లో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రస్తుతం తెలుగులో ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే అమెజాన్ ప్రైమ్ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా ఈ మూవీని చూడకపోతే వెంటనే ఓ లుక్ వేయండి. ఇంతకంటే ఇంకా బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో చేయండి. బెస్ట్ మూవీస్ వస్తాయి ప్రతిరోజు. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఓపెన్ చేసి చూడండి.